श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం सह बांधवानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम् उत्तरोत्तर कैंकर्याणाम् अभिवृद्ध्यर्थम् श्री श्रीनिवास स्वामी करुणा कटाक्ष वीक्षण परिपूर्ण सिद्ध्यर्थम लोकक्षेमार्थम कल्याणोत्सवम आचार्य मुखेन अहंकारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. ओम नमो वेंकटेशाय. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఆది మధ్యాంతరహితుడై తిరుమల క్షేత్రంలో విరాజమానుడై ఈనాడు మనందరికీ కూడా అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నటువంటి శ్రీభూ సనాథుడు ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ వేదిక వద్ద నుండి శ్రీభూ సతులతో స్వామివారి యొక్క ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామి ఈనాడు మనందరినీ కూడా
అనుగ్రహిస్తూ ఉన్నారు కళ్యాణ వేదిక నుంచి. స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా ఈనాడు చక్కటి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి చతుర్దశి తిథి నాడు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని మనందరం కూడా కనులారా వీక్షించడం అనేది మహద్భాగ్యంగా భావిస్తూ చక్కటి సంకల్పాన్ని మనందరి చేత కూడా ఆ ఆచార్యస్వామి చెప్పించారు. అక్కడ ఉన్నటువంటి భక్తులందరి చేత శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ భక్తులందరి చేత కూడా భక్తులందరూ కూడా మనోభీష్ట సిద్ధి కలగాలని, భక్తులందరికీ ఆయురారోగ్యాలు స్వామివారు ప్రసాదించాలని, అనేకమైనటువంటి కోరికలన్నీ కూడా త్వరితగతిన తీరాలని స్వామివారికి మనందరి తరపున కూడా ఆ ఆచార్య స్వామి సంకల్పాన్ని వినిపించారు. తదుపరి స్వామివారికి అదుగోండి జగజ్జననులు అమ్మవార్లిద్దరూ కూడా మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. చక్కగా భక్తి సంకల్ప పూర్వకముగా ప్రారంభమయ్యేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన అనేటటువంటి కార్యక్రమాలని ఆ ఆచార్యస్వామి భక్తి శ్రద్ధలతో చక్కగా ప్రారంభిస్తూ ఉన్నారు. మనందరం కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రుడమవుతూ వినా వెంకటేశం ననాథో ననాథ అన్నట్లుగా ఆ స్వామివారి తప్ప ఇంకొక వేరే దైవము వేరే ఇది ఏమీ లేదన్నట్లుగా మనం భావిస్తూ స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. తరువాత కార్యక్రమాలన్నింటినీ కూడా మన కనులారా వీక్షిస్తూ స్వామి అనుగ్రహానికి పాత్రమవుదాం. గోవింద పుణ్యా పుణ్యమా మేధ్యాం యద్మాం తాం దృశా పుతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్యస్రస్వే ఆపోవాదికం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప ప్రజవాపో నమాపో ఉదమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజవిశ్వాప సత్యమాప సర్వాదేవతాపో పూర్వస్వరాపోం అస్మిన్ కుంభేంగా సత్యనావాహయామి ఏతేషు దంబరణే సహస్రం జ్ఞాపాడావిదా పురుత్ర తేభ్యాన్ విష్ణుర్శ్వే దేవాం చతుమత సస్య వరుణమావాహయామి ప్రదేశమావాహయామి రిక్తాం భద్రమావాహయామి యాదస్ముద్మావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి ఏతే ప్రదస్త్రత్ర్యాభరణ ఉపవేద పుష్పగంధోపదీపాలంకారార్థ విమేక్షతా సర్వోపచారాః సర్వతీర్థేలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుమాధవోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కనిష్యమానసకర్మణాన్ని విజ్ఞానసమాప్తం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేన దర్బాహం శంకరకసంనతం జాప్తం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవందేహం దక్షిణాకమచ్చేద్ ఆగ్నేయస్మాద్దామేత్వాశ్వేదాత్తం యథోత్తం వైరాజంతే సతనిధత్తాం రేషాం దిశోపదానామనాది యామే స్థాన్ దందాన్ దాతు ఓం భూ పద్మాగారుండే సక్షేన్మావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం శూద్రతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నీ సక్షేన సేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమనం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేనస్మదా రాజా భగవాన్ సర్కర్మణ తస్మాన్యనుభాసిత కర్మణాన్ విఘ్నశాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య కుర్యాత్ దుర్వారిస్య విశ్వక్సేన సుభజనం భగవద్విజ్ఞాతః పుణ్యాహం వాచయిష్యే ఓం వాచదాం సుపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షతమస్తు ప్రజాపతి ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాన్ శామ్యంత్వాయిదేహ శుభాని వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాన్ శామ్యంత్వాయిదేహ శుభాని వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాన్ శామ్యంత్వాయిదేహ శుభాని వర్ధంతాం శుభాని ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాగం సరే త్రీణిపదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాణి ధార్యన్నే విష్ణు కర్మాణి పశ్యేతో వృధాని వసుసే ఇంద్రసేజసఖాః తద్విష్ణో పరమం పదకం సదా పశ్యన్ సూర్య దివేవచక్షురా తతం తద్విప్రాసో పుణ్యవోజార్ద్రవాగం దత్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్త్రస్య ద్రవిణోదా శిరస్య ప్రకంసతే ద్రవిణోదా వీరవదేశిణ్ణో ద్రవిణోధారాస్తి దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్వత్కరుదా భవిషం యదా వై సూర్యవదతి నక్షత్రం నైతి యావత్ సూర్య గచ్చేతి యత్ర ధన్యం పశ్యేతి తావత్ గిరిజత్కారీ స్యాత్ పుణ్యాః యవ కృతే
ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిలపదివసనా సర్వతంత్రవిషత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మణి పుణ్యాం బృందాః బృంద పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం బృందాః బృంద పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం బృందాః బృంద పుణ్యాంకర్మణోస్తు స్వస్తినేంద్రవర్ధస్వాసన పూషాశ్వేదాः స్వస్తినస్తార్క్ష్వరిష్ణేమియస్సునా బృహస్పతి దదాతు ఓం భూః త్రిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిలపదివసనాది సర్వతంత్రవిషత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మణి స్వస్తి బృందాః బృందు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి బృందాః బృందు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి బృందాః బృందు కర్మణే స్వస్తి హృద్యాస్వేన సాంసద్యాం తరం తదేన్నోస్తు అనురాధాన్ హవిషావర్ధయంతః శతంజీవేం సదస్వేరాः ఓం భూః త్రిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిలపదివసనాది సర్వతంత్రవిషత్తం శాంతత్వం సపుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రాంతాః భ్రాంతు కర్మర్దితాం కర్మవృద్ధిం భ్రాంతాః భ్రాంతు కర్మర్దితాం కర్మణవృద్ధిం భ్రాంతాః భ్రాంతు కర్మర్దితాం వృద్ధిః సమృద్ధిः పుణ్యా సమృద్ధిः ఆపోహిష్టామయాభోష్టానుర్జేదాదన మెహరణాయ చక్షే యోగసుదమానస్తస్య వాజేతేన ఉషతీరివ మాత్రः తస్మారంగమాభూశక్ష్యాయ జన్మదా ఆపోజనేధాజనः హిరణ్యవర్ణాశ్చ పావకాయాస్ జాతः కచ్చవోయాస్చంద్రः అగ్నియాగర్భం దద్రేవిరూపాస్తాన్ ఆపస్సగ్గుస్యానాభవంతు పవమానస్వర్జనः పవిత్రేణ విజర్హిణిः యఃపోతాసమనాత్మా పునంతమాదేవజనాः పునంతమనవోధియా పునంత విశ్వాయవः యాతవేదः పవిత్రవతి పవిత్రేణ బ్రాహిమా శుక్రేణ దేవదీద్యతే అగ్నే కృత్వాకృతం వ్రణు యనదేవాः పవిత్రేణ ఆత్మానం ప్రణదేశాः తేన సహస్రధారేణ పవమాన్యः పునంతమాం ప్రాజాపత్యం పవిత్రం యథాద్యాముఖం హిరణ్మయం येन ब्रह्मविदावयं पूतं ब्रह्म मुनिमहे इंद्रस्वनीति सामावनातु सोमस्वस्त्यावरणसमीक्षा यमो राजाः प्रवणाभिपुनात्मा जातवेदामूर्जयन् द्वावनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञवती दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं शन्नो अस्तद्विपदेः शञ्चदस्पदे ओम शांति शांति शांतिः प्राचाहान्ति देवार्त्य मार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पितरा मार्जयन्तां प्रतीचाहान्ति शीघ्रः पुष्पा मार्जयन्तां उदेहेच्छान्तिश्चा भोषयौनस्पदया मार्जयन्तां पूर्भायाः विदेग्निसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अथो दरादरे नागेभ्यो मार्जयन्ताम् वास्तवस्पदे प्रजानि यस्मान् स्वावेशानमिव वानः इत्येमहे प्रजन्नोषस्व शरणयेदद्वदेशं चतुष्पदे वास्तवस्पदे शग्मया सुंसदाते सक्षिमे त्रिण्यागात्मत्याः आवक्षेमुदयोगेवृन्नो यूयं पादस्वस्य विस्वदानः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्या विषन्ने सखा सेवयेदिनः अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां नीतोऽस्यन्तो समक्कदम्बस्सति पीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्तः प्राणा प्रभवन्ति सप्ताः सप्ताच्च समिदः सप्तजिह्वा सप्त इमे लोकाय चरन्ति प्राणा गुहास्यां नीता सप्त वर्णान्मः सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वर्णान्मः सक्सेनान्मः यथा भासा गुरोभारनिवेद्यां ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాదివందిత పదాంబుజ శంఖపానే శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవారి యొక్క నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారు ఆర్తత్రాణ పరాయణుడై భక్తకోటిని కూడా నిరంతరం సంరక్షిస్తూ అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ శేషశైలం మీద నుండి. అటువంటి స్వామివారికి ఈనాడనే కాదు, స్వామివారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అజనోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి నిత్యోత్సవ కార్యక్రమాలలో ఈనాడు స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది. అటువంటి నిత్య కళ్యాణోత్సవంలో చక్కగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాన్ని గావించి తదుపరి సద్యోంకురార్పణ అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆచార్యస్వామి. ముందుగా విశ్వక్సేనారాధన చేశారు. ఆ విశ్వక్సేనారాధన ఎందుకు చేస్తారు? ఆ విశ్వక్సేనుడు అనేటటువంటి వారు ఎవరు అంటే విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అని ఆగమ పరిభాష. చక్కగా
ఈ ఆగమంలో చెప్పిన విధంగా ఈ విశ్వక్సేనుడు అనేటటువంటి వారు ఎవరు అంటే ఈ విఘ్నాలన్నింటినీ కూడా తొలగించి నిర్విఘ్నంగా ఈ కార్యమంతా కూడా సఫలం కావాలని స్వామివారిని అనుగ్రహించమని మనం ముందుగా ఆ విశ్వక్సేనుడి యొక్క ప్రార్థనని గావించి ఆరాధనను చేసుకొని స్వామివారికి ఉపచారాలు సమర్పించారు ఆచార్య స్వామి. తదుపరి పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. పుణ్యాహే కృతే తతః పుణ్యం భవతి అని చెప్పిన విధంగా కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని చెప్పిన విధంగా ఉన్నటువంటి నదులన్నిటినీ కూడా చక్కగా ఆ కలశంలోకి ఆవాహన చేసుకొని మంత్రపూర్వకంగా వాటికి విశేషమైనటువంటి ఉపచారాలన్నీ కూడా సమర్పించి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో స్వామికి సమర్పించేటటువంటి ప్రతి ద్రవ్యాన్ని కూడా ఆ నీటి ద్వారా ప్రోక్షణ చేసి పవిత్రతను చేకూర్చారు ఆచార్య స్వామి. ఆ తదుపరి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో సద్యోంకురార్పణ అనేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఏమిటి ఈ సద్యోంకురార్పణ అంటే, ఈ సద్యోంకురార్పణ ద్వారా మధ్యలో బ్రహ్మగారిని చక్కగా 5 పాలికలని అంటే మూకుళ్ళని అక్కడ ఏర్పరిచి ఆ మూకుళ్లలో మధ్యలో బ్రహ్మగారిని, ముందుగా ఇంద్రుణ్ణి, దక్షిణం వైపు యముణ్ణి, పశ్చిమం వైపు వరుణదేవుణ్ణి, ఉత్తరం వైపు చక్కగా కుబేరుణ్ణి ఆవాహన చేసుకొని వీరందరికీ కూడా విశేషమైనటువంటి ఉపచారాల్ని సమర్పించారు. ఆ పుష్పగంధాక్షతలను సమర్పించి ఎటువంటి విఘ్నాలు కలగకుండా స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా జరిగేటట్టుగా వారందరినీ కూడా అనుగ్రహించమని అనుజ్ఞ తీసుకున్నారు. తదుపరి చక్కగా ఆఘార కర్మ అంటే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆఘార కర్మతో తదుపరి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. మనందరం కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలమవుతాము. శేషమావాహయామి అనంతమావాహయామి ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాట్యం సమర్ప్యామి, సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనాభగ స్వస్తి దేవేంద్రణ స్వస్తి భూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్య స్వస్తి వైశ్వానరో సురజ్ఞ స్వస్తి దేవాః వంద్రివ స్వస్తి స్వస్తి నః రుద్రః పాత్తమసః స్వస్తి మిత్రావృణ స్వస్తి మధ్యరేవతి స్వస్తి ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నః దేకృతి స్వస్తి బంధామణిరేమ సూర్యాచంద్రమసామివ పునఃతాగ్నతా జానతా సంగమేమహి స్వస్తినంతార్క్షవృష్టనిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనామ వారుహేమ అంహోం చ మాంగిరా సంజయన్ చ స్వస్త్యాత్రియం మనసాచార్క్షం ప్రేతపానిశరణం ప్రపద్యే సుస్సం బాధే శుభయన్నోస్తు. శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా రక్షాబంధన ఆరాధన గావించారు. ముందుగా ఆ ఆఘార కర్మ చేయడానికంటే ముందుగా వివాహ దీక్ష కౌతుక బంధనము అని ఆగమ పరిభాషలో చెబుతూ ఉంటారు. ఈ వివాహ దీక్ష కౌతుక బంధనాన్ని స్వామివారికి చక్కగా ఆరాధన చేసి ఆ వివాహ దీక్ష కౌతుక బంధనంలో శేషుణ్ణి ఆవాహన చేసుకొని ఆ శేషుడికి విశేషమైనటువంటి ఉపచారాలు సమర్పించారు. ఆ ఉపచారాలు సమర్పించిన తరువాత ఆ అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే అన్నట్లుగా స్వామివారికి విశేషమైనటువంటి ఆరాధనను గావించి ఆ రక్షాబంధనాన్ని స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి కడతారు ఆ ఆచార్య స్వామి. అదిగో జగద్రక్షకుడైనటువంటి ఆపద్బాంధవుడైనటువంటి పరమాత్మ ఎంత చక్కగా స్వామివారు పూలమాలలను ధరించి వివిధమైనటువంటి ఆభరణాలను ధరించి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ నారాయణో మే గతి అన్నట్లుగా అదిగో స్వామివారు చిరు మందహాసాన్ని మనందరి మీద కూడా చల్లటి చూపలని కురిపిస్తూ స్వామివారు ఈ రోజున నిత్య కళ్యాణోత్సవంలో ఈ భక్తకోటిని కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇటువంటి అనుగ్రహాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడం, తిరుమలలో స్వామివారిని నిజంగా మనం దగ్గరగా కూర్చొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నామా అనేటటువంటి ఒక సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇటువంటి ఈ సమయంలో మనం చూసేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవం కాబట్టి భక్త మహాశైలారా మీరందరూ కూడా చక్కగా ప్రతిరోజు స్వామివారికి ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి తిరుమలలో. అటువంటి ఉత్సవాలలో విశేషమైనటువంటి ఉత్సవం, అందుకనే తిరుమలని నిత్య కళ్యాణం పచ్చతోరణం అని పిలుస్తూ ఉంటారు. అటువంటి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ తిరుమల క్షేత్రంలో
స్వామివారు నిత్య కళ్యాణశీలుడై ఇరుదేవేరులతో నిరంతరము కూడా స్వామివారు చక్కగా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి స్వామి ఈ రోజుననే కాదు ప్రతిరోజు కూడా స్వామివారు ఇలా నిత్య కళ్యాణంలో ఎంతోమంది భక్తులని అనుగ్రహిస్తూ వారి యొక్క కోరికలను తీరుస్తూ ఉన్నారు. అదిగో స్వామివారికి అటువంటి స్వామి విశేషంగా ఈ రోజున నిత్య కళ్యాణోత్సవంలో రక్షాబంధన ధారణ కంటే ముందుగా ఆవాహన చేసుకొని విశేషమైనటువంటి ఉపచారాలను స్వీకరిస్తూ ఉన్నారు స్వామివారు. చక్కగా మనందరం కూడా దర్శనం చేసుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ మానవ జన్మ ఎత్తాము అంటే ఏదో ఒక ఉపయోగం ఉండాలి కదా. మనం ఈ జన్మని అనుభవించడానికి ఎందుకు జీవిస్తున్నాము అనేది మనందరం కూడా చక్కగా దృష్టిలో పెట్టుకొని ఈ జన్మకి ఒక సార్థకత చేకూరాలి అంటే భగవన్నామం ఒక్కటే మార్గమని మనందరం కూడా తెలుసుకోవాలి. భక్త మహాశైలారా చక్కగా అందుకనే చెబుతూ ఉంటారు అన్నమాచార్యుల వారు, మనుజుడై పుట్టి మనుజుల సేవించి అనుదినమును దుఃఖమందనేలా అని ఒక కీర్తనలో ఆ అన్నమాచార్యుల వారు చక్కగా ఒక విశేషాన్ని తెలియజేస్తారు. కాబట్టి మనందరం కూడా భగవంతుణ్ణి నిరంతరం కూడా మనం భక్తి శ్రద్ధలతో ఈ మనుజుడై పుట్టాము కదా. కాబట్టి మనుజుడై పుట్టినందుకు గాను భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలమవ్వాలే కానీ ఈ మనుష్యుల్ని సేవించి బాగుపడ్డ వాళ్ళు లేరు కదా. మనం పుట్టిన మనుష్య జన్మే ఇంకొక మనిషికి ఉపయోగపడుతుంది అంటే దానివల్ల ఉపయోగం లేదు. కానీ భగవంతుడిని విశ్వసించి సేవించి చెడినటువంటి వాళ్ళు లేరనేటటువంటి జ్ఞానాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి కళ్యాణ మహోత్సవాలను నిరంతరం కూడా మనం వీక్షిస్తూ ఉండాలి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమయ్యని చెప్పినట్లుగా ఈ లోకమంతా కూడా ఎవరి వల్ల పుట్టింది, ఎవరితో కలిసి ఉంటోంది, ఎవరి లోపల లయం అవుతోందో, ఎవరు పరమాత్మో, ఎవరు ఈ విశ్వానికి మూల కారణమో, ఎవరు ఈ పుట్టడాన్ని గిట్టడాన్ని పెరగడాన్ని లేకుండా చక్కగా మనందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అందజేస్తూ ఉన్నాడో, ఎవరైతే అన్నీ తానే ఉన్నాడో అటువంటి పరమాత్మ మనందరినీ కూడా ఇంత చక్కనైనటువంటి జీవితాన్ని ఇచ్చి, ఇంత చక్కనైనటువంటి చూసేటటువంటి చక్షువులు, మాట్లాడేటటువంటి నోరు, మనం వినేటటువంటి చెవులు, మనం చేసేటటువంటి ఏ పనికైనా కూడా సహకరించేటటువంటి చేతులు, ఇవన్నీ కూడా పరమాత్మ మనకి ఇచ్చాడు అంటే దీని ద్వారా మనం పరమాత్మని ఎంత బాగా మన కనుల ద్వారా స్వామివారిని చూడటం, మన చెవుల ద్వారా స్వామివారి యొక్క విశేషాలను వినడం, మన మాట ద్వారా స్వామివారి యొక్క నామాన్ని పలకడం, మన ఇంద్రియాల ద్వారా స్వామిని సేవించడం, మన చేతుల ద్వారా పరమాత్మని భజించడం, ఇలా ఎన్ని రకాలైనటువంటి స్వామివారి భజనలు కీర్తనలు చేసినా కూడా మనం స్వామివారి యొక్క భక్తికి ఇంకా మనం తక్కువబడే ఉంటాం. కాబట్టి మన జన్మంతా కూడా భగవంతుని నిరంతరం భక్తితో సేవించడం, కీర్తించడం, స్వామివారి యొక్క విశేషమైనటువంటి గుణగణాలని మన చెవులారా వినడం అనేది మన పూర్వజన్మ స్ఫూర్తం. కాబట్టి మనం నిరంతరం కూడా అటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. అటువంటి విశేషమైనటువంటి వాటన్నిటినీ చేస్తూ ఇటువంటి కళ్యాణ మహోత్సవాన్ని, ఇట్లాంటి నిత్యోత్సవాలని, పక్షోత్సవాలని, మాసోత్సవాలని, స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలని, ఇలా వివిధమైనటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా మనం తిరుమల రాకుండానే, మనం అవకాశం లేకపోయినా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా స్వామివారి యొక్క సేవలన్నీ చూస్తూ మనం నిజంగా స్వామివారి చెంత ఉండి ఈ సేవలన్నీ కూడా మనమే చేస్తున్నామా అన్నట్లుగా భావించి మనందరం కూడా స్వామి కృపకు పాత్రులమవ్వాలి. అదిగో ఇరుదేవేరులకు కూడా రక్షాబంధన ధారణ చేస్తూ ఉన్నారు. శ్రీయే జాత శ్రియ అనే మంత్రాన్ని మనందరం కూడా చక్కగా స్వామివారు అక్కడ పఠిస్తూ ఆ శ్రీదేవికి భూదేవికి కూడా ఆ రక్షాబంధన ధారణని చేసి అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తదుపరి అగ్ని ప్రతిష్టాపన అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. మనందరం కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా వీక్షిద్దాం. కాబట్టి మనందరం కూడా ఆ స్వామివారిని నిరంతరం భక్తి శ్రద్ధలతో మనందరం కూడా ఎప్పుడూ కూడా స్వామివారిని కీర్తిస్తూ భజిస్తూ ఉండాలి. కాబట్టి మనందరం కూడా ఈ రోజున జరిగేటటువంటి ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క గుణగణాలు చక్కగా ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా స్వామివారు ఎటువంటి వారు, స్వామివారికి ఆ అమ్మవార్లు ఎటువంటి విశేషాన్ని తీసుకువస్తారు, ఆ స్వామివారి యొక్క గుణగణాలని, విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ నిత్య కళ్యాణం ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు, కన్యాదాన ఫలితాలన్నింటినీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు ఈ నిత్య కళ్యాణంలో. కాబట్టి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కైంకర్యాలన్నీ కూడా వీక్షించండి. తదుపరి స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది.
देव्या होतारमनन्तु पूर्वेरिष्टास्यां तन्मास्वीराः मह्यं जन्तुमेन सव्यागोदिष्टस्यां स्वमेस्तु मेध्यां पाप्मान् भजमानस्सन्तु शिवानस्सन्तु प्रजस्सन्न माता पृथिवीतोकसाता पूतह्यदनेन सौम्या कृणद्भगं कृष्णा होतं चिते जातवेदा भुवनश्रेत हिञ्चतवसच निषदेः उपावरवः जातवेदः पुनस्तन् देवेभ्यः ब्रह्मणः प्रजानन्ने आगः प्रजाग्मरीमस्माः देजस्रदीति अन्नोद्रोणे अग्नः याहि विधेयकृणानो विदाति निहोताश्च वृषि ऐतेन मुनिस्वा अनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितप्रसव ब्रह्मज्ञानं ब्रह्मप्रसादिमत्सरच वेनावः तबुद्ध्यात्मासविष्टासश्चानुमतश्चिवः ब्रह्माणमावाहयामि प्रजाजमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुं सोमहर्वन्तमातु सोमवीरं कर्मणं दातु साधन्यं सिंहं सभे मित्रश्रवणं योदातस्मै सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि रोक्षयज्ञं देवतावर्ध्यत्तर्नागस्पृष्टेजमानोऽस्तु अप्तर्षि नागं सुधाम्यत्रगस्तत्रैवं यज्ञं यजमांसते ओम प्रोक्ष सोम प्रोक्षिष्यामि रोक्षयज्ञं देवतावर्ध्यत्तर्नागस्पृष्टेजमानोऽस्तु अप्तर्षि नागं सुधाम्यत्रगस्तत्रैवं यज्ञं यजमांसते ओम प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुभूते स्तो विष्णुर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परसरस पवित्रेः स्तो वैष्णव्यो देवसुधापुना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वेनापो देवीरग्रे भूअग्रे भूअग्रे यज्ञं नेताग्रे यज्ञपदं दत्तयुष्मानिन्द्रान्तूर्जय यूयमिन्द्रनिध्वं मृत्युर्जय प्रोक्षदास्ता विष्णवे नमः विष्णोऽस्तु भवति दक्षता विष्णोऽस्तु भवति दत्तान् देवेभ्यः विष्णोऽस्तु भवति घृतासि ध्रुवासि तारणासि वानस्पत्य देवेभ्यः सन्दस्व ब्रह्मन्नभः प्रणेष्यामि यजमानवादं यच्छ प्रणयज्ञं देवतावध्यत्तर्नागस्य यजमानोऽस्तु अप्तर्षि नागं सुधाम्यत्रलोकस्तत्रैवं यज्ञं यजमांसदेहि ओम प्रणय सोमापः प्रणेष्यामि यजमानवादं यच्छ प्रणयज्ञं देवतावध्यत्तर्नागस्य यजमानोऽस्तु सप्तर्षि नागं सुधाम्यत्रलोकस्तत्रैवं यज्ञं यजमांसदेहि ओम प्रणय ओवः प्रणयतु स प्रणयत्वापो देवी प्रणयानि यज्ञगं संसादयन्तनः दक्षप्रदो ब्राह्मीण तिथ्येन प्रजातिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्नि सोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मर्तमावाहयामि रुद्रानावाहयामि अपापस्पृश्य ओम श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवदेशान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यवागे प्रजापतिष्ठन्नपामि इन्द्राष्टन्नपामि अग्नेष्टन्नपामि सोमाष्टन्नपामि विघ्नेष्टन्नपामि सोमाष्टन्नपामि अग्निसोमाहाभ्याण्ष्टन्नपामि प्रजापतिष्ठन्नपामि ब्रह्मणेष्टन्नपामि इन्द्राष्टन्नपामि वसुभ्याष्टन्नपामि मरुद्भ्याष्टन्नपामि रुद्रेभ्याष्टन्नपामि अपापस्पृश्य ओम श्री विष्णुवेष्टन्नपामि मित्राष्टन्नपामि वरुणाष्टन्नपामि आदित्येभ्याष्टन्नपामि अश्वभ्याण्ष्टन्नपामि भूष्णेष्टन्नपामि कक्षाष्टन्नपामि सोमाष्टन्नपामि औपासनयज्ञाष्टन्नपामि ज्ञातिष्वेभ्यो देवेभ्योष्टन्नपामि सर्वदेवेभ्योष्टन्नपामि आद्यन्त्रिप्रतिश्रयामि चरन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिति स्वाहा अमृतं सुवारणमसि अन्ततमृक्षान्तरधारादयः प्रतिष्ठानक्षप्रतिष्ठारादयः दिक्पतिस्थापना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्थापना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्था सवितापना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा गुणाग्राभ्यङ्गतं स्पर्शयित्वा अध्यक्ष अक्षताच्चर्भिरिमामे ज्येष्ठगाधेन सन्तु एका च शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च अर्भदं च निर्भदं च समुद्राष्टमत्यन्तान्तश्चापराधस्यमामे नमस्सन्तु इंद्राय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सहोत्से नमः अविरप्रेसे नमः पंक्तिरासे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मनिस्वा नमतेन मनिस्वा तरस्तेन मनिस्वा देवसितप्रसव षष्टिशतसहस्राः निधमक्षमर्भदमानया ऐन्तीत्मा आत्मा जातवेदस्ते नेद्वस्वदे जेद्वदेजास्मान् प्रजापशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाजुण्डे ब्रह्मन् संस्थम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभावस्पृश्य
ఓం శ్రీ విష్ణవే స్వహ బృహస్పతే స్వహ మిత్రాయ స్వహ వరుణాయ స్వహ ఆదిత్యేభ్య స్వహ సిభ్యాగ స్వహ పూష్ణే స్వహ క్షాయ స్వహ క్షయ సమాయ స్వహ ఔపాసన యజ్ఞాయ స్వహ యజ్ఞదేశ్వేభ్యో దేవేభ్య స్వహ సర్వదేవేభ్య స్వహ ద్రవ్యాజ్యోతి ఓం భూస్వహ ఓం భూస్వహ ఓం స్వస్వహ ఓం భూర్భువస్వస్వహ ఇదేనమగుస్థానమదేనమగుస్థాః సరస్వతేన్నమగుస్థాః దేశదప్రాసాభిః ఓం భూః అతివిరోత్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినా వైవాహికోత్సర్మాంకం ఆఘారహోమాంతే స్వరమంత్రపర్యాతృణాత్ ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవం కరిష్యే ఐతేన మణిస్వా నమతేన మణిస్వా సరస్తేన మణిస్వా దేవసేదప్రసవ ఓం మతో దేవాః మంత్రతో విష్ణుచక్రవి పృథివ్యా సప్తధాం విశ్వాః ఇదం విష్ణుచక్రమే త్రైధానం దేవతం సమూఢమస్వాగం శ్రే స్వాహ త్రీణిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి సేతోః వృతానుససి ఇంద్రస్యేజ్జసఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా సూర్య దివేవ చక్షురాదగ్గుస్సహ తద్విప్రాసో విన్యవో జార్ధ్రవాగం దశవిందతే విష్ణోర్జత్పరమం పదగ్గుస్సహ ఓం భూస్వహ ఓం భూస్వహ ఓం స్వస్వహ ఓం భూర్భువస్వస్వహ ఐతేనమగుస్థాః నమతేనమగుస్థాః సరస్వతేన్నమగుస్థాః దేశతః ప్రాసాభిః. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా.
పేరుకొని తమ नीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्दाष्टदिगिरोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां मूर्धभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानां अधोभागे महानारायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डे शुण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धवती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेव परिविराजिते इंद्र अग्नि अमनिरुत्य वर्णवायु कुबेरीशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसरा सर्पितधिक्षेण शुद्धारकाख्य सप्तार्णवपरभूते जम्बूप्लक्षकुचक्रवञ्च सागतान्मले पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृक्तमद्रक्तमद्विन्द्यपार्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारी लावतभद्राश्वकेतुकमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवरागार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितरामादि संघातप कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैश्वर्यमण्डलपर्यन्तं कृतराशीर्वर्षसहस्रावसाने एकैके तिलावृषक्रमेण सर्वराष्ट्रपकसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठामत्राप्ताप्तोर्जाम शान्तवनवाजिपेयपौण्डरीकाश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षप्रसिद्ध्यर्थं परव्यूहवन्तर्यामि अर्चावतार स्वरूपरौणवैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवरिष्ठादिवृत्तग्रह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र गदा पद्मांकित कोटि सूर्य प्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस आगमोक्त प्रकारेण आंगीर्द बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूहवन्तर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आंगीर्द बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः आदिनारायणशरणः पुत्राय आंगीर्द बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्ररान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं भार्गवच्चवनाप्तवानारुविद्रपञ्चार्षे प्रराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थलनिवासिनीं अनन्तगुणात्मिकां भृगो संकल्पतनयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्या रासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां वृणीत्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सार नैद्रव त्रयार्षे प्ररान्वित
కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం స్వరాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతి నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణేర్దాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే. విశ్వంభరా స్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీనాథ కమలాపతి. కన్యాదానముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. హితుడు అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యుడు దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు శంఖచక్ర గదాశార్ంగ కౌమోదకి నందకాలను ధరించి భారద్వాజస గోత్రోద్భవుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మకు ఈనాడు నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా భార్గవస గోత్రాన్ని కలిగినటువంటి శ్రీదేవి కశ్యప ప్రజాపతి యొక్క సంకల్పమాత్రం చేతనే ఉద్భవించినటువంటి భూదేవిని ఇద్దరినీ కూడా కన్యాదాన కార్యక్రమాన్ని చక్కగా ఆచార్యస్వామి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. దానికంటే ముందుగా అగ్నిర్వై దేవానామవమః విష్ణుః పరమః అని చెప్పిన విధంగా ఆ అగ్ని భగవానుడిని చక్కగా ఈ నిత్య కళ్యాణంలో ఆహ్వానించి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆహ్వానించిన దేవతలందరికీ కూడా ఆ అగ్నిహోత్రుని ద్వారా స్వాహాకారాల్ని సమర్పించి వారందరినీ కూడా సంతుష్టులను చేశారు. తదుపరి స్వామివారికి వస్త్ర సమర్పణ, విశేషమైనటువంటి ఉపచారాలు, ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటి వరకు జరుపుకున్నాం, మన కనులారా వీక్షించాం. తదుపరి స్వామివారికి కన్యాదానం అనంతరం చక్కగా మాంగళ్య కళ్యాణోత్సవంలో భాగంగా అమ్మవార్లిద్దరికీ కూడా చేసేటటువంటి మాంగళ్య ధారణకి నిమిత్తమై స్వామివారి వద్ద ఆ మాంగళ్యాలని ఉంచి విశేషమైనటువంటి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆ ఆచార్యస్వామి. ఈ కన్యాదాన కార్యక్రమాన్ని మనందరం కూడా వీక్షించడానికి మన పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఈ కన్యాదాన కార్యక్రమాన్ని వీక్షించలేమట. మరి ఈ కన్యాదాన కార్యక్రమాన్ని చేయడానికి మనం ఎన్ని జన్మలెత్తాలో మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే పరమాత్మ మన మీద ఎంత కృప చూపిస్తున్నాడో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించి భగవంతుడిని మనసారా ధ్యానించాలి. కాబట్టి భక్త మహాశైలారా మనందరం కూడా ఆ భగవంతుడిని నిరంతరం మనం భక్తి శ్రద్ధలతో ధ్యానించాలి, కీర్తించాలి. కాబట్టి ఈ రోజున నిత్య కళ్యాణోత్సవంలో స్వామివారికి ఆ కన్యాదాన నిమిత్తమై మహాసంకల్ప పఠనాన్ని కూడా విశేషంగా జరిపారు. ఈ మహాసంకల్ప పఠనంలో ఈ భూమండలంలో ఎన్ని రకాల నదులున్నాయి, భూమి పైన ఎన్ని లోకాలున్నాయి, భూమి కింద ఎన్ని లోకాలున్నాయి, ఈ భూమినంతటినీ కాపాడేటటువంటి అష్టదిక్పాలకులు ఉన్నారు, వీరందరినీ కూడా చక్కగా ఎన్ని దిగ్గజాలున్నాయి మనందరికీ, మన భూమిని ఆవహించి ఎన్ని రకాలైనటువంటి విశేషాలున్నాయో, ఎన్ని అరణ్యాలున్నాయో ఇవన్నీ కూడా ఈ మహాసంకల్పంలో వస్తాయి. వాటన్నిటినీ కూడా చక్కగా పఠనం చేశారు. ఆ పఠనాన్ని వినడం ద్వారా మనందరికీ కూడా కన్యాదాన ఫలితం లభిస్తుంది. చక్కగా మనందరం కూడా ప్రతిరోజు కూడా జరిగేటటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈ మహాసంకల్ప పఠనం వినంత మాత్రం చేతనే మనందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఈ మహాసంకల్ప పఠనాన్ని ప్రతిరోజు కూడా విందాం. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలలో అఖిల భువన జన్మ స్థేమభంగాది లీలే వినత వివిధ భూత వ్రాతరక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూప అని చెప్పిన విధంగా ఈ 14 భువనాల సృష్టి స్థితి లయలందు లీలగా నిర్వహిస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వినత వివిధ భూత వ్రాతరక్షైక దీక్షే, ఎవరినైతే శరణుజొచ్చిన సకల భూత సముదాయాన్ని సంరక్షించడంలో దీక్షాబద్ధుడై ఉన్నాడో శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, వేదాంత ప్రతిపాదితమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వమైనది ఏదైతే ఉన్నదో
అటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యందలి మనందరం కూడా చక్కగా భక్తి అనేటటువంటి ప్రజ్ఞను కలిగి స్థిరంగా స్వామివారి యందు మనందరం కూడా మనస్సుని నిమగ్నత చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అటువంటి శ్రీనివాసుడు ఈనాడు తిరుమల క్షేత్రంలో ఎన్నో సంవత్సరాల నుండి నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నట్లుగా ఆ భగవంతుడు ఆ శ్రీనివాసుడు అర్చారూపాన్ని పొంది ఆనందనిలయ విమానంలో దర్శనమిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఈ అర్చారూపం వెనుక ఈ ఆగమశాస్త్ర నేపథ్యం చాలా అంటే చాలా ఉంది. భగవంతుడు భక్తుడికి సమీపంగా రావడానికే ఈ విగ్రహ రూపాన్ని ధరించి ఈ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ భగవంతుడు భక్త సులభుడు అనేటటువంటి బిరుదును పొందుతూ ఉన్నాడు ఈనాడు తిరుమల క్షేత్రంలో ఆ వెంకటేశ్వర స్వామి. మనం చేసే అలంకారాలను, మనం చేసే సేవలను, మనం సమర్పించే కానుకలను స్వీకరించి సంతసించి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదే అర్చామూర్తి యొక్క ప్రయోజనం. ఇవన్నీ అందుకొని మనందరినీ కూడా అనుగ్రహించడానికే ఈ స్వామివారు శ్రీనివాస ప్రభువు ఈ తిరుమల క్షేత్రంలో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈనాడు నిత్య కళ్యాణంలో కూడా ఆ స్వామివారి స్వరూపమైనటువంటి ఈ ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామి కూడా ఇరుదేవేరులతో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. చక్కగా ఈ స్వామి తిరుమలలో మూల విరాట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ పెద్ద స్వామివారిని, అర్చామూర్తిని. కాబట్టి ఇలా శిలా లోహ దారు సుధాది ద్రవ్యాలతో స్వామివారు ఆవిర్భవించి కానీ దేవతలు, ఋషులు, మహనీయులు, భక్తులు ఆవహించి చేసి కానీ పూజించే రూపం అర్చనకు యోగ్యమైనటువంటి రూపం అర్చారూపం. కాబట్టి ఇటువంటి విగ్రహ రూపం ఇక్కడ కూడా శ్రీవారి మూల విరాట్టు అతి విచిత్రమైనటువంటి దివ్య భూమిక కలిగింది. కాబట్టి అటువంటి స్వామివారు మరెక్కడా కూడా లేనట్టుగా ఇందాక చెప్పుకున్నట్టుగా నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నట్లుగా ఆ దేవతలు ఎవరూ కూడా ప్రతిష్ఠ చేయలేదు. నకృతం విశ్వకర్మణ ఆ దేవతా బ్రహ్మ శిల్పి అయినటువంటి ఆ విశ్వకర్మ వచ్చి ఆ శిల్పాన్ని చెక్కలేదు. నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఆయనంతటా ఆయనగా వచ్చి ఈ తిరుమల క్షేత్రంలో ఆ శేషాద్రిపై కొలువై ఈ భక్తకోటిని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ వెంకటేశ్వర ప్రభువు. కాబట్టి ఆ స్వామివారు స్వయంభువు తనంత తాను ఆవిర్భవించి సాలగ్రామ శిలారూపం కనుకనే శిల్పశాస్త్రాలలో కూడా ఏ మర్యాదలకు కూడా లొంగని ఆ స్వతంత్ర ఆకార రూపగుణ ప్రమాణాలు కలిగినటువంటి ఆ శ్రీనివాసుడే శ్రీవెంకటేశ్వరునిగా శిలారూపంలో ఆవిర్భవించాడని ఈ శ్రీవెంకటాచల మహాత్మ్యంలో వివరిస్తూ ఉన్నారు మన పూర్వులు. చక్కగా స్వామివారు చతుర్భుజాలతో అర్చారూపాన్ని పొందాడు. ఇది శ్రీనివాసుని యొక్క ధ్రువబేరంలో ఉండేటటువంటి ఆ శంఖచక్రాలను ధరించి స్వామివారు మహాగంభీరంగా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే స్వామివారి యొక్క పంచబేరాలలో ఒక బేరంగా పిలువబడేటటువంటి ఈ ఉత్సవ బేరం మలయప్పరాయుడు ఈనాడు ఇరుదేవేరులతో చక్కగా అదుగోండి స్వామివారు వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అన్నట్లుగా ఆ మహావిష్ణు స్వరూపమైనటువంటి ఆ మలయప్ప ఆ వెంకటేశ్వరుడు చక్కగా వనమాలను ధరించి కౌమోదకైనటువంటి గదని, శార్ంగమనేటటువంటి విల్లుని, పాంచజన్యమనేటటువంటి శంఖాన్ని, సుదర్శనమనేటటువంటి చక్రాన్ని ఇవన్నిటినీ కూడా పంచాయుధాలను ధరించి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ స్వామివారు. చక్కగా ఈ వెంకటేశ్వర స్వామివారు భక్తకోటిని అనుగ్రహించుట కొరకై తిరుమల క్షేత్రంలో విరాజమానుడై శ్రీవైఖానస భగవత్శాస్త్రోక్తంగా స్వామివారి సేవలన్నింటినీ కూడా జరుపుకుంటూ భక్తకోటిని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈనాడు స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవంలో ఆ మాంగళ్యధారణకి ముందుగా జరిగేటటువంటి అర్చనాది కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తించారు ఆ ఆచార్య స్వామి. తదుపరి ఆ అమ్మవార్లిద్దరికీ కూడా మాంగళ్య ధారణ అనేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మనందరం కూడా భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం. చక్కగా ఇటువంటి కళ్యాణ మహోత్సవంలో కళ్యాణ మహోత్సవం అనే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం భగవంతుణ్ణి ఈ కళ్యాణం జరుగుతున్నంతసేపే కాకుండా నిరంతరం భక్తుణ్ణి ఆ భగవంతుణ్ణి మనం మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి. అటువంటి వారినే భక్తుడు అంటారు. భక్తుడు అంటే ఎవరు అంటే భగవంతునికి చేరువగా ఉన్నటువంటి వాడే భక్తుడు. కాబట్టి అటువంటి భక్తులం మనందరం కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుటకై ఈ రోజున నిత్య కళ్యాణోత్సవంలో ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. జగత్ కళ్యాణకారక గోవింద గోవింద. సుమంగళీర్యం వధోరిమాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం వ్యపరేతన శ్రియ జాత శ్రియ నిర్యాయ శ్రీ అంబయో చరుద్భ్యో దాది శ్రీ అంబసానామృతమాయన్ భవంతు సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే
కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుముహూర్తోऽस्ति భవంతో మహాంతో గృహ్ణन्तు. సుముహూర్తోऽस्तु. ప్రజాపతిస్తో ముఖం రాజానమసృజత. తంత్రయో వేద అన్వసృజ్యంత. తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ. సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యత. సౌభాగ్యమత్వై దత్తాయాదాస్తం విపరేతన. మేధినీ దేవి వసుంధరా స్యాదుసదా దేవి వాసవీ. బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోऽस्ति భవంతో మహాంతో గృహ్ణन्तు. సుముహూర్తోऽस्तु. సుప్రతిష్ఠితమస్తు. मुखस्थाः सरस्तेन मुखस्थाः दिवृतः प्रासाभिः ओं भूः अतिवराक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं लाजहोमं करिष्ये ऐदेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवदेवतः प्रसवा इमां लाजान्ति आज्यं विगार्य इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमुन्यतां
यन्नारिव ब्रूते अग्नौलाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मस्वाहा उदाजसा स्वायिषो दोहति नागं रसेनोत्तर्जन्यस्य शुष्मेण दस्तामदागम् अनु विश्वावदत्तया विजं धारा धन्यायिव अतिगाहे महिद्युषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां तदग्निरणमन्यताम् यन्नारिव ब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मस्वाहा उदाजसा स्वायिषो दोहति नागं रसेनोत्तर्जन्यस्य शुष्मेण दस्तामृतागम् अनु विश्वावदत्तया विजं धारा धन्यायिव अतिगाहे महिद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां तदग्निरणमन्यतां यन्नारिव ब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्तां ज्ञातयो मत्स्वाहा उदाजसा स्वायिषो दोहति नागं रसेनोत्तर्जन्यस्य शुष्मेण दस्तामृतागम् अनु विश्वावदत्तया विजं धारा धन्यायिव अतिगाहे महिद्विषः ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुव स्वाहा तेनमुखस्तानमुखस्तादर्शनमुखस्ताः देशतः प्रासावीः ओम भूहतिपुरात्यष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रपर्यातरणात् प्रास्तात् थमतो दिवायित वैष्णवं गरिष्ये तेन्मनिस्वा सरस्तेन्मनिस्वा देवसेतः प्रसवाम् ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे दिव्या शुद्धां स्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्वां श्रे स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विस्तृतोः प्रधान विश्वसि इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यवो जाध्रुवागं दत्सविन्दते विष्णोर्जत्वं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुव स्वाहा ऐतेनमुखस्थः हनुमतेनमुखस्थः सरस्तेनमुखस्थः दिवसतः प्रासावीः ओम भूहतिपुरात्यष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं कर्मसाफलितं पृष्ठातन्त्रं गरिष्ये ऐतेनमुनिस्वा नमतेनमुनिस्वा सरस्तेनमुनिस्वा देवदत्तः प्रसव दशकर्मणोत्तिरिदमिद्याननुहागरम् अग्निश्चष्टातं करोतु स्वाहा अग्नेः सृष्टकृते स्थितावतावतेनान् सामानागुसमुद्रेत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेर्पतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादुष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्मनाम् इन्दाभूदग्निक्षत्पनराः जातवेदावचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनेन्द्र बृहस्पतिः पुनर्म्यश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा बेजन्दृष्टिः स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्धिः स्वाहा समृद्धिः स्वाहा सर्वसमृद्धिः स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कृतमत्नोक्तं चग्ने अतिरिक्तं कर्मणो चेन्नमिघ्नः पर्वाणि प्रज्ञेति कल्पयन् स्वाहा कदाचित् देवान् स्वाहा येधोः शेषधिमे स्वाहा समिदसि तेजोस्तेजोमेधे स्वाहा यमस्सधि मे मृत्योर्मे पाहि स्वाहा सूर्यसधि मे चक्षुर्मे पाहि स्वाहा सोमसधि मे चित्तं मे पाहि स्वाहा वायोर्धि मे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोधि मे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिद सप्तविह्वा सप्तर्षयः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयोनिरावरणस्तावतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधि वनस्पतिगन्धर्वाः श्रेष्ठभुक्तं अग्निजीर्णं वेदजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं ओषधि वनस्पतिगन्धर्वाश्चरश्चैर्जनक स्वाहा समन्तां भविषाहुतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत् स्वाहा सप्तते अग्ने समिदः सप्तविह्वा सप्तर्षयः सप्ताम प्रियाणि सप्ताहोत्राः शुद्धात्वा इति सप्तयोनिरावरणस्तावतेन स्वाहा ऋतदान विद्वानुष्टप्तेन पूर्णमाहुतिञ्जो मनसा प्रजापतिये स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पतिगन्धर्वाश्चर्यस्त्रिप्यन्ताम् यदक्षप्रदामः प्रदामः साक्ष्यमस्तत्रिप्यन्ताम् एतेनमुखस्ताः सरस्वतेनमुखस्ताः दिवसतः प्रासावीः पवित्रं सुपवित्रं मे भूयात् स्वाहा
పూర్ణమసి పూర్ణమే భూయా స్వాహ తన్మే భూయా స్వాహ క్షమక్షతిర్యోన్మి అక్షమా మే చేష్టా రాజ్యా నిజవాద్యో మాధ్యంతాం మాధ్యంతాం హ్రీచాం మాధ్యంతాం బుద్ధ్వాజాం యజ్ఞ సంవత్సరో యజ్ఞమధర్మాద్యంతాం తోధరాదై నాగేభ్యో మాధ్యంతాం దక్షిణతః పరదేపణయా పశ్చిమతః పరదేపణయా ఉత్తరతః పరదేపణయా దక్షిణతः విష్ణోः సదనసి పశ్చిమతः విష్ణోः సదనసి ప్రాచ్యాం విష్ణోः సదనసి सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति ज्योति आप्यायन्त्वामापवोषधयो मरुतां वृषधयश्च दिवं गच्छ तथा नृष्टिमेरि स्वाहा आप्यायन्त्वामापवोषधयो मरुतां वृषधयश्च दिवं गच्छ तथा नृष्टिमेरि स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्धूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानाः त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्टामयोभोस्थान ऊर्जेदादना महेरणाय चक्षे योवस्योदमार्दस्तस्य भाजयतेन उषतेरिव मात्रः तस्मारङ्गबाबो सक्ष्याय जन्मधा आपो वर्चस्तेनाहं वर्चस्ते भूयासमस्तेऽग्निहरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्भ्राजो ददातु जोक्षसूर्यन्दृशे यवदगान्मातोर्नवाः दुभ्राजमानस्य समध्या समावृषभोरोहिताक्षसूर्योपसन्मनसाभनातु ओञ्च मे सदस्य मे यज्ञोपदे नमश्च यत्येः नवनं तस्मै दरुक्तं तस्मै ते नमः बालकदम्बा च दम्बा सुते नम्बा श्री नम्बा होत्रे नम्बा वडतारभाग्ने जातवे से भगवान् पज्जतो नमः कायेन वाचा मनसेन्द्रियर्वावृत्तात्मना वा प्रतिस्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः दास्थानं दासं प्रवेशयामि अग्निपुरुषाय नमः अग्निम् आदित्यमुपगच्छ सर्वं श्रीभूनीलासमय श्रीनिवासार्पणमस्तु। नमो वेंकटेशाय सप्रेमभीतिकमलाकरपल्लवाभ्यां संवाहनेऽपि सपदिक्लममादधानौ कान्ताववाङ्मनसगोचरसौकुमार्यौ श्रीवेंकटेशचरणौ शरणं प्रपद्ये। స్వామివారి యొక్క నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు కూడా లాజహోమాది ప్రధాన హోమాలన్నీ కూడా పూర్తి చేసుకొని
పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆచార్యస్వామి నిర్వర్తించి ఈ కళ్యాణ మహోత్సవాన్నంతా కూడా సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అని ఆ స్వామివారి యొక్క పాదార విందాల నడుమ ఆ ఫలితాన్నంతా కూడా విడిచిపెట్టారు. తదుపరి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశస్థుల చేత వారణమాయిర కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్యస్వామి. తదుపరి స్వామివారికి విశేషమైనటువంటి అక్షతారోపణ కార్యక్రమానికంటే ముందుగా మాలా పరివర్తనము అనేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, అదుగోండి జగజ్జనకుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క నిత్య కళ్యాణోత్సవంలో ఆ ఇరు దేవేరులకు కూడా ఇప్పటి వరకు స్వామివారు ధరించినటువంటి ఆ వనమాలని తీసుకువెళ్ళి ఆ అమ్మవార్లిద్దరికీ కూడా ధరింపజేస్తూ ఉన్నారు ఆచార్యస్వామి. మనందరం కూడా ఇటువంటి మహోత్సవాన్ని కనులారా వీక్షిస్తూ చక్కగా ఆ రోజున అన్నమయ్య ఎట్లాగైతే అతని యొక్క భక్తిని చాటాడో అదేవిధంగా మనం అన్నమయ్య యొక్క భక్తిని చాటేంత వారం కాకపోయినా మనందరం కూడా ఆయన చాటినటువంటి భక్తిలో ఒక కనీసం కొంతైనా కూడా మనం స్వామివారి మీద భక్తిని చూపిస్తూ ఉండాలి. అందుకనే ఆ అన్నమాచార్యుల వారు ఆ రోజున శ్రీవారి పాదపద్మాలను ఎన్నో దశాబ్దాలు సేవించి నిరంతరం స్వామివారి ముఖారవింద దర్శనంతో పవిత్రుడై ఆ స్వామివారి గురించి ఎన్నో వేల కీర్తనలు చేశారు ఆ అన్నమాచార్యుల వారు. అటువంటి కీర్తనలలో విశేషమైనటువంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి, ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిను నే నమ్మితి నీ చిత్తంబికను అంటూ ఆ అన్నమాచార్యుల వారు ఆ స్వామివారి గూర్చి ఎంతో విశేషంగా పశ్చాత్తాపడుతూ, అయ్యా నీ మాయ నాలాంటి భక్తుల దగ్గరకు కూడా చెల్లట్లేదయ్యా అంటారు. అందుకనే మనం ఎప్పుడూ అంటూ ఉంటారు మన పెద్దవారు స్వామివారిని ఆయన ఒక మాయావి అంటారు. పరమాత్మని ఒక మాయావి అని పిలుస్తూ ఉంటారు, మాయావి అంటూ ఉంటారు. అటువంటి స్వామి ఈనాడు జగత్ కళ్యాణకారకుడై కళ్యాణాన్ని నిర్వర్తిస్తూ ఉండగా ఈ రోజున అన్నమాచార్యుల వారు పాడినటువంటి ఆ కీర్తనను మనం గుర్తు చేసుకుంటూ ఈ పశ్చాత్తాప హృదయాన్ని స్వామివారు అట్లాగా ఎవరైతే అన్నమాచార్యులలాగా స్వామివారిని నిరంతరం కీర్తిస్తూ ఉంటారో వారందరికీ కూడా స్వామివారు అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నట్లుగా స్వామివారి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని తదుపరి అక్షతారోపణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ ఆ కీర్తనను వింటూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలమవదాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
బిరుదు